సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీధవేజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గ్రహగతులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. తులారాశి వారికి జన్మరాశి యందు రవి, జన్మరాశి యందు కుజుడు, దశమమందు గురుడు, పంచమ రాహువు, వ్యయ శుక్రుడు, అంటే మొత్తం ఉండేటువంటి అన్ని గ్రహాల్లో కల్లా దాదాపుగా 7 గ్రహాలు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది ఈ గ్రహస్థితి. కాబట్టి తులారాశి వారులలో చాలా ఫాస్ట్ మార్పు అనేటువంటిది, చాలా వేగంగా మార్పు అనేటువంటిది మనం చూడవచ్చును. ఇక్కడ శనేశ్వరుడు షష్ఠభావమందు ఉన్నటువంటి స్థితి, అలాగే వారంలో ఒక 2 రోజులు చంద్రుడు అనుకూలించడం మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో తులారాశి వారి మీద ఇది ప్రభావాన్ని చూపెడుతుంది. ప్రత్యేకించి క్రిమి కీటకాదులు, విషపూరితమైనటువంటి జంతువులు, వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నీటికి, వేడి నీటికి సంబంధించినటువంటి విషయాలు, విద్యుత్తుకి సంబంధించి, అగ్నికి సంబంధించినటువంటి వాటితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాహనాలను నడిపేటప్పుడు 99% అతి నెమ్మదిగానే ముందుకు వెళుతూ ఉండాలి. తప్పితే వేగంగా వెళ్ళకూడదు. వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక క్షణికమైనటువంటి నిర్ణయాలను ఎప్పుడూ తీసుకోకూడదు. పలానా వ్యక్తి మీద ఇతరులు చెప్పినటువంటి మాటని నమ్మి ఏ విధమైనటువంటి అభాండాలు వేయకూడదు. చెప్పుడు మాటలు వినకూడదు. అలాగే చూస్తేనే గాని ఏది నమ్మకూడదు. అంటే వీటి వల్ల ఈ గ్రహస్థితి వీటన్నిటినీ కల్పిస్తుంది. వీటి వల్ల రాబోయేటువంటి కాలంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకని అంత జాగ్రత్తగా చెప్పవలసి వస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి ఒకేసారిగా రివర్స్ అయిపోయినట్టు ఉంటుంది తులారాశి వారికి. ఇప్పటి వరకు అంతా బాగున్నది కదా, ఎందుకు ఇలా మారిపోయింది అంటే ఈ గ్రహస్థితి ఒక్కసారిగా టర్న్ అయింది. గురుడి యొక్క అతిచారము వలన మరియు మిగతా గ్రహాల తాలూకు స్థితిగతుల వలన తులారాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఉన్నది. కాబట్టి వీరు ఎప్పటికప్పుడు సూర్యారాధన చేస్తూ, సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. అప్పుడు ఈ గ్రహ దోషాల నుండి బయటపడతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి.